న్యూస్ అనుకున్నట్టుగానే ఇరాన్కి అయితే ఇస్లామిక్ దేశాలైతే మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వీరంతా కలిసి అమెరికాపై దాడి చేసేందుకైతే సిద్ధమవుతున్నాయి. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఏదైతే అమెరికా ఇరాన్పై దాడికి తెగపడిందో దానికి ప్రతి దాడిగా కూడా అటు ఇస్లామిక్ దేశాలు ఇరాన్కు మద్దతిస్తూ కూడా తమ యుద్ధం చేస్తామంటూ కూడా ప్రకటించాయి. అయితే అమెరికా స్థావరాలపై దాడులకు ఇస్లామిక్ దేశాలైతే ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఇది అమెరికాకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తమకు దగ్గరలో ఉన్న యుఎస్ రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు యెమెన్, లెబనాన్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు యుఎస్ పై యుద్ధం చేసేందుకు ఇస్లామిక్ దేశాలైతే ఇరాన్తో కలిసి ముందుకు నడుస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికాలో యుద్ధం జరగబోతుందని, యుద్ధం ఇంకా పెద్దదవుతుందని చర్చకైతే దారితీస్తున్నాయి. అయితే యుద్ధంలోకి తాము ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా ఇప్పటికే ఏమైనా ప్రకటించింది. ఎర్ర సముద్రంలోని అమెరికన్ షిప్స్, యుద్ధ నౌకలను బాంబులతో పేల్చేస్తామంటూ హౌతీలైతే హెచ్చరించారు. సో యెమెన్ దేశస్తులు, ఇస్లామిక్ మొత్తం వీళ్ళందరూ కలిసి కూడా అమెరికాపై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? వారు మొదలవబోతుందా? అమెరికా దీనికి ధీటుగా ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో మనం చూసాము అమెరికా అటు ఇరాన్పై ఎలాంటి అణు కేంద్రాలపై దాడి చేసింది, అత్యంత కీలకమైన క్షిపణులను ప్రయోగించి అక్కడ ఉన్న అణుబాంబు స్థావరాలను అయితే అమెరికా పేల్చేస్తుంది. అయితే వీటి చట్ట విరుద్ధంగా అమెరికా ఈ దాడులకి తెగబడిందంటూ కూడా ఇప్పటికే ఇస్లామిక్ దేశాలు ప్రకటిస్తూ ఇరాన్కు మద్దతుగా అమెరికాపై దాడి చేసేందుకైతే సిద్ధమయ్యాయి. సో ఎర్ర సముద్రంలో ఉన్న షిప్లు పేల్చేస్తామంటూ కూడా హెచ్చరించాయి. అయితే ఇరాన్కి సంబంధించి ఇప్పటికే ట్రంప్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మీరు అయితే చర్చలకు రావాలి, మేము పెట్టిన షరతులకు ఒప్పుకోవాలి, లేదంటే ఇంకా ప్లాన్స్ ఉన్నాయి అమలు చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాము. అయితే వీటికి దిట్టుగా ఇస్లామిక్ దేశాలు అయితే ఇప్పుడు ఇరాన్తో చేతులు కలిపి అమెరికాపై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాయనే చెప్పాలి. సో అయితే ఎర్ర సముద్రంలోని అమెరికన్ షిప్స్, యుద్ధ నౌకలను బాంబులతో పేల్చేస్తామంటూ కూడా హౌతీలైతే హెచ్చరిస్తున్నాడు. అయితే మరో పక్కన అమెరికా చేసిన దాడిని దురాక్రమణ చర్యగా కూడా హమాస్ అయితే అభివర్ణించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను యుఎస్ స్పష్టంగా ఉల్లంఘించిందంటూ కూడా ఇరాన్ అయితే పేర్కొంది. సో మనం చూడొచ్చు, ఏదైతే ఇజ్రాయెల్కి మద్దతుగా కూడా దాడి చేస్తున్నట్టు అసలు పశ్చిమాసాలు ఇప్పటి వరకు అమెరికా అయితే అడుగు పెట్టలేదు. సో పెడుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఒక్కటేసారి పక్కా ప్లాన్ ప్రకారం అటు ఇరాన్కి సంబంధించి 3 అణు స్థావరాలపై కీలకంగా ఉన్న ప్రధాన అటు ఫోర్టో కేంద్రం పైన కూడా పక్కా ప్లాన్తో అక్కడైతే దాడి చేసింది. సో ఈ దాడుల్లో ఆ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో అయితే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అనే నేపథ్యంలో ఆల్రెడీ ఈరోజు అక్కడ అమెరికా అయితే అలర్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. అయితే ఇప్పుడు ఇరాన్కి ఎవరు మద్దతు ఇస్తారు? మిత్ర దేశాలు మద్దతు ఇస్తాయా? ఇప్పుడు ఏం జరగబోతుందని అనే సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు ఇరాన్కు మద్దతు ఇస్తూ అమెరికాపై యుద్ధం చేసేందుకు ప్రతిదాడి చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకి సంబంధించిన అటు షిప్లను కానివ్వండి, ఎర్ర సముద్రంలో ఉన్న షిప్పులు, యుద్ధ నౌకలను పేల్చేస్తామంటూ క్లియర్ కట్గానే వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? అమెరికాలో నేరుగా దాడి చేస్తారా, లేదంటే అక్కడ రక్షణ స్థావరాల దగ్గర ఉన్న వాటిపై దాడి చేస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే అమెరికా అయితే అలర్ట్ అయింది. ఇరాన్ నుంచి ఏ పక్క నుంచి అయినా సరే దాడి జరిగే సమయం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు అమెరికా ఒక పక్క నుంచి సన్నద్ధమవుతుంది. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరిస్తూ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను అయితే అలర్ట్ చేస్తూ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటిస్తుంది కొన్ని ప్రాంతాల్లో అమెరికా. ఈ నేపథ్యంలో ఇటు ఇస్లామిక్ దేశాలైతే ఇరాన్కు మద్దతు ఇవ్వడం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకసారి ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Thank you very much. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordow, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success.
Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying, death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin-Kane, spectacular general. ఎస్ చూసాం కదా ప్రస్తుతం అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కూడా అలాగే ట్రంప్ చేసిన దాడికి ప్రతిఘటిస్తూ కూడా ఇప్పటికే ఇస్లామిక్ దేశాలైతే ఇరాన్కు మద్దతు ప్రకటిస్తూ కూడా అమెరికాపై యుద్ధం చేసేందుకైతే రెడీ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా హౌతీస్ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారో ఒకసారి వారు ఏమన్నారు చూద్దాం. صادر عن القوات المسلحة اليمنية بسم الله الرحمن الرحيم قال تعالى وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين صدق الله العظيم تأكيدا لموقف اليمن المبدئي والثابت في رفض العدوان الصهيوني على إخواننا في غزة ولبنان وسوريا وأي بلد عربي أو إسلامي يتعرض للعدوان الصهيوني كما جاء في بيانات سابقة. إن المعركة مع العدو الإسرائيلي المعتدي على إيران مع ما يرتكبه قبل ذلك من إجرام ضد الشعب الفلسطيني وإبادة جماعية واعتداءات مستمرة على الشعبين اللبناني والسوري والعدوان على اليمن، ثم اتجه لعدوان شامل ضد الجمهورية الإسلامية في إيران تحت عنوان تغيير وجه الشرق الأوسط، وأن العدو الإسرائيلي يسعى إلى السيطرة التامة على المنطقة وتنفيذ المخطط الصهيوني بدعم أمريكي مفتوح وشراكة أمريكية، ويحاول إزاحة الجمهورية الإسلامية في إيران لأنه يعتبرها العائق الأكبر في طريق إنجاز مخططه. ولذلك فأي هجوم وعدوان أمريكي مساند للعدو الإسرائيلي ضد إيران في إطار الهدف نفسه الرامي لتمكين العدو الإسرائيلي من السيطرة على المنطقة كلها، وهذا ما لا يمكن السكوت عنه. ఎస్ రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిక్ రామ్దాస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. ఎస్ రామ్దాస్ చెప్పండి, మనం చూస్తున్నాం ప్రస్తుతం అటు ఇరాన్పై అమెరికా చేసిన దాడికి ప్రత్యామ్నాయంగా కూడా అటు ఇస్లామిక్ దేశాలు మద్దతిస్తూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటనుకోవచ్చు, యుద్ధం ఇంకా ముదురుతుంది అనుకోవచ్చా, అసలు దీన్ని ఎలా చూడాలంట? అమెరికా ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు అయితే మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇరాన్ పై దాడితో ఇస్లామిక్ దేశాలు ఒక్కటవుతున్నాయా అంటే దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పుకోవాలి. అంటే అమెరికా స్థావరాలపై దాడులకు ఇస్లామిక్ దేశాలు ప్లాన్ చేస్తున్నారనడంలో కొంతవరకు వాస్తవం ఉంది. అంటే ఇక్కడ తమకు దగ్గరలో ఉన్నటువంటి యుఎస్ రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు లెబనాన్ ప్లాన్ చేస్తుంది. అఫ్ కోర్స్ యెమెన్ హౌతీలు ఉన్నారు, హౌతీ తిరుగుబాటుదారులు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ పై అటాక్ చేస్తున్నారు. అలాగే లెబనాన్ లో హెజ్బుల్లా ఉంది, హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ కి ఇక్కడ గొడవ. సో హమాస్ తో కలిసి హెజ్బుల్లా కూడా చాలా రోజులు యుద్ధంలో పాల్గొంది ఇజ్రాయెల్ తో, గాజా వారికి సంబంధించి. సో ఇక్కడ వెరీ క్లియర్, లెబనాన్ లో హెజ్బుల్లా కావచ్చు, యెమెన్ లో హౌతీలు కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఇరాన్ ఫండింగ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా
ఈ రెండు దేశాలు ఇరాన్ కు మద్దతు తెలుపుతాయో ఎలాంటి సందేహాలు, ఎందుకంటే సైనిక సహకారం, ఆయుధాలు కానీ డబ్బు కానీ ఫండింగ్ కానీ ఇన్ని రోజుల పాటు ఇరానే వీళ్ళని పెంచి పోషించింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు దేశాలు అంటే ఇప్పటి వరకు కూడా ఇవి స్పందించలేదు, ఇప్పుడు తాజాగా స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో యుద్ధంలోకి తాము ఎంట్రీ ఇస్తానంటూ ప్రకటించబోతుంది యెమెన్ కూడా. అమెరికా సౌరాలపై దాడికి సిద్ధమంటూ హౌతీలు ప్రకటించారు, హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పటికే వాళ్ళంతా కూడా ఈ ఎర్ర సముద్రంలో అమెరికన్ షిప్స్, యుద్ధ నౌకలను పేల్చేస్తున్నారు. దీంతో బ్రిటన్ అండ్ యుఎస్ ఈ రెండు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాయి, అనేకంగా వాళ్ళపై అటాక్ చేశాయి. హౌదైదా పోర్ట్ కావచ్చు, తర్వాత సనా యెమెన్ లోని సనా క్యాపిటల్ లో ఎయిర్పోర్ట్ పేల్చివేయడం, ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అంటే ఇప్పుడు అమెరికా దాడులు వీళ్ళంతా కూడా దురాక్రమణగా అభివర్ణిస్తున్నారు. అండ్ హమాస్, అఫ్ కోర్స్ హమాస్ కూడా గాజాలో మొదటి నుంచి కూడా అంటే వీళ్ళందరికీ తెలుసు ఇజ్రాయెల్ తో దాడి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వీళ్ళందరికీ కూడా ఒకసారి ఆ రుచి చవి చూస్తారు. కానీ ఇప్పుడు పైకి గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం ఒకటే క్లియర్, ఇక్కడ ప్రధానంగా అమెరికన్ ఎయిర్ బేసెస్ ఇరాన్ చుట్టూ ఉన్నాయి కంప్లీట్ గా. ఖతార్ కావచ్చు, ఒమన్, తర్వాత కువైట్, బహ్రెయిన్, అలాగే జోర్డాన్, ఈ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో, దుబాయ్ లో, అబుదాబిలో కూడా అమెరికన్ ఎయిర్ బేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్ కు దాదాపు దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో దాదాపు ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో 70,000 మందికి పైగా సైనికులు ఉన్నారు. యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో వీళ్ళపై అటాక్ చేస్తామని చెప్తుంది, కానీ దానికి సంబంధించి ఇంకా అమెరికా చాలా అలర్ట్ గా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. మనకు ప్రధానంగా ఒకటే విషయం అంటే ఇక్కడ ఇస్లామిక్ దేశాలు గతంలో కొన్ని గ్రూప్ గా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ పేరుతో, ఐఓస్ పేరుతో గతంలో 1974 ఏర్పడాయి. కానీ ఇక్కడ ఇస్లామిక్ దేశాల మధ్య సఖ్యత లేదన్నది వెరీ క్లియర్. ఎందుకంటే పశ్చిమ దేశాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలే ఇస్లామిక్ దేశాల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మనం కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. గతంలో ఇరాక్ పై దాడి చేసినప్పుడు ఇరాన్ ఏమి చేయలేకపోయింది, ఎక్కడ సపోర్ట్ చేయలేకపోయింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఏమి చేయలేకపోయింది. సో ఇట్లా అంటే కొన్ని ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యంగా ఉంటామని చెప్తూనే ఎక్కడ ఐక్యంగా ఉండట్లేదు. దానికి అమెరికానే ప్రధాన కారణం. ఎందుకంటే పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులే దాదాపు ఇప్పుడు సిరియాలో ఉన్నాయి, ఇరాక్ లో ప్రభుత్వం పశ్చిమ దేశాలకు అనుగుణంగా ఉంది, సిరియాలో ఉంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉంది. సో ఈ రకంగా అన్ని విధాలుగా పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇస్లామిక్ దేశాలు దాదాపుగా ఒకటే పరిస్థితి కనబట్లేదు. ఈవెన్ సౌదీ అరేబియా కూడా, సౌదీ అరేబియాకి ఇరాన్ కు చాలా వైరం ఉంది, అజర్బైజాన్ కు ఇరాన్ కు వైరం ఉంది. సో అంటే ఇక్కడ కూడా షియా సున్నీ ముస్లిం డిఫరెంట్ గా విడిపోయి ఇక్కడ వీళ్ళంతా కూడా సఖ్యత లేని పరిస్థితి. దీంతో అటు ఈజిప్ట్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇలా చాలా దేశాలన్నీ కూడా ఎక్కడ ఏకతాటిపై నిలిచిన పరిస్థితులు మనకు కనబడట్లేదు. సో ఆ రకంగా బహ్రెయిన్ కానీ, ఈజిప్ట్ కానీ, యుఏఈ కానీ ఎక్కడ ఇవన్నీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సో కొన్ని దేశాలు ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా యెమెన్ కావచ్చు, అలాగే లెబనాన్ కావచ్చు, ఈ రెండిట్లో ఇరాన్ పెంచి పోషించిన హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు. బట్ ఇప్పుడు అమెరికా దాడిని చేసిన తర్వాత ఖచ్చితంగా అమెరికా స్థావరాలపై దాడి చేస్తామంటూ చెప్పుకుంటున్న పరిస్థితి, కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది, నిజంగా అమెరికాపై దాడికి దిగేంత దుస్సాహసానికి ఈ రెండు దేశాలు ఒడిగడతాయనేది మాత్రం ప్రస్తుతం మనకు ఆలోచించదగ్గ విషయం. సార్ ఇప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే తారాస్థాయికి చేరుకుంటుంది. సో అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో విరుచుపడ్డ పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇవాళ ఫోర్డో కావచ్చు, నతాంజ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు కంప్లీట్ గా వాటి మధ్య భాగంలోకి వెళ్లి చొచ్చుకొని పోయి దాడులు చేసిన పరిస్థితి కనబడుతుంది. సెంట్రిఫ్యూజ్ల మీద ఏకంగా దాడి చేసిన పరిస్థితి కనబడుతోంది. సో దీంతో ఇప్పుడు తాజాగా బ్రేకింగ్ అంతోంది, మళ్ళీ ఇరాన్ విరుచుపడుతుంది, ఇజ్రాయెల్ పై అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తుంది. తాజా దాడుల్లో దాదాపు 10 చోట్ల దాడులు చేసినట్టుగా కనబడుతుంది. ఇజ్రాయెల్ మిసైల్స్, బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ ఇజ్రాయెల్ పై విరుచుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. టెల్ అవీవ్ కావచ్చు, జెరూసలేం కావచ్చు, హైఫా కావచ్చు, ఇంకా 2-3 వేరే ప్రాంతాల్లో కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దాడిలో ఏకంగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. దీంతో యుద్ధం మరింత ముదిరిన పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. బట్ అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒకటి చెప్తున్నారు వైట్ హౌస్ నుంచి, ఇప్పటికైతే ఇది శాంతి కోసమే చేస్తాం, ఇప్పటికైనా ఇరాన్ దిగి రావాలి, ఇరాన్ శాంతికి పునరుద్ధరించాలని ప్రయత్నించాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బట్ ఇక్కడ ఇస్లామిక్ దేశాలు మీరు అడుగుతున్నట్టుగా ఇస్లామిక్ దేశాలు నిజంగా ఏకతాటిపైకి వస్తాయా రావా అనేది మాత్రం ఇంకా సందేహాస్పదంగానే
మనకు కనబడుతున్న పరిస్థితి. ఒకవేళ మీరు అన్నట్టుగా ఆ దాడులు కనుక చేస్తే కొన్ని ఎయిర్ బేస్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఇది ఖతార్ లో లొకేట్ అయింది. అత్యంత పెద్ద ఎయిర్ బేస్ ఇది. ఖతార్ నుంచి ఇరాన్ కు దగ్గరలో ఉంది. యుఎస్ మిలిటరీ ఆపరేషన్ దాదాపు 70 ఎయిర్ క్రాఫ్ట్ లో C-130 హెర్క్యులస్ రవాణా యుద్ధ విమానాలతో పాటు అనేక అత్యాధునిక సదుపాయాల యుద్ధ విమానాలు ఇక్కడ ఉన్నాయి. యుఎస్ నేవీ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తారు. ఇది బహ్రెయిన్ లో ఉంది. ఇది అక్కడి నుంచి కూడా పర్షియన్ గల్ఫ్ లో మోహరించిన పరిస్థితి. అలాగే అల్ అసద్ ఎయిర్ బేస్ ఇది ఇరాక్ లో ఉంది. ఇరాక్ 2020లో అక్కడ మోహరించిన పరిస్థితి. కుద్స్ ఫోర్స్ లీడర్ షలైమిని చంపడానికి కూడా ఇదే ప్రధాన కారణంగా చెప్తున్నారు. సో అలాగే ఇది కూడా దగ్గరగా ఉంది ఇరాన్ కు. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా అలాగే హరీర్ ఎయిర్ బేస్ అంటారు. ఇది ఇరాక్ లో ఉంది. ఎర్బిల్ ఇరాక్ లో ఉంది. ఇది కూడా దగ్గరగా ఉంటుంది ఇరాన్ కి. అలాగే అల్ తనీఫ్ గ్యారిసన్ ఇది యుఎస్ మిలిటరీ బేస్ ఇన్ సదరన్ సిరియాకు దగ్గరలో ఉంది. బోర్డర్ ఇరాక్ బోర్డర్ లో ఉంటుంది. జోర్డాన్ కు దగ్గరగా ఉంటుంది. సో ఆ రకంగా అంటే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మిలిషియా గ్రూప్ ని అంతం చేసే భాగంగా అక్కడ పెట్టారు. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా కువైట్ లో ఉంది అల్ సలేం ఎయిర్ బేస్ అని కువైట్ లో ఉంది. తర్వాత అల్ ధారిఫా ఎయిర్ బేస్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా F-22 రాఫ్టర్ ఫైటర్ జెట్లతో అంటే అత్యాధునిక ఆయుధ సంపత్తితో కూడినటువంటి ఎయిర్ బేస్లన్నీ కూడా దాదాపుగా ఇరాన్ చుట్టూ ఉన్నాయి. పశ్చిమాసియాలో అసలు చెప్తున్నాను కదా, గల్ఫ్ దేశంలో 40,000కు పైగా పశ్చిమాసియాలో ఉన్నాయి. మిగతా 30,000 మిగతా ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్ గా 70,000 మంది ఉన్నారు. వీళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే ప్రాదేశిక చట్టాలు ఉంటాయి. అంటే ఆ దేశాల చట్టాలు కూడా వీళ్ళకి వర్తించవు. అంటే అమెరికా ప్రాబల్యం ఎంత గట్టిగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇప్పటికే అమెరికా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకుంది గల్ఫ్ కంట్రీస్ లో. సో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కి ఇది పెద్ద ముప్పని చెప్పాలి. సో మొత్తం మీద ఇరాన్ ఇప్పుడు తగ్గే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ పెద్దగా ఇస్లామిక్ దేశాలు కలిసి వచ్చే పరిస్థితి లేదు. అండ్ అఫ్ కోర్స్ యెమెన్ అంటే హౌతీలు కావచ్చు, లెబనాన్ కావచ్చు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఇప్పటికే ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్నాయి. బట్ ఖచ్చితంగా ప్రతీకార దాడులు అయితే ఉంటాయి. ఎంతో కొంత ప్రతీకారానికి ప్రయత్నిస్తారు, దాడులకు తెగబడతారు, అది మాత్రం క్లియర్. బట్ దానికి ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు కూడా అప్రమత్తం ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ చైనా, రష్యా కనుక ఇక్కడ అమెరికాకు పోటీగా రంగంలోకి వస్తాయంటే అది కూడా చెప్పలేము. ఇరాన్ కు మద్దతు ఇస్తాయంటే అది కూడా చెప్పలేము. ఇప్పటికైతే ప్రత్యక్షంగా ఏం చెప్పట్లేదు, పరోక్షంగా ఖండిస్తున్నది మాట మాత్రమే. బట్ ఇప్పటికైతే రంగంలోకి దిగిన పరిస్థితి లేదు. చూడాలి ఇంకా ముందు యుద్ధం ఎన్ని రోజులు జరగబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఉత్కంఠగా మారిన పరిస్థితి. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఏదైతే అటు ఇస్లామిక్ దేశాలు కలిసి వచ్చినా కూడా ఇరాన్కు అంత బలం చేకూరకపోవచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పుడు ఇరాన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? అటు అమెరికా సూచించినట్టుగా కేవలం అటు షరతులకు ఒప్పుకొని ఇరాన్ తగ్గుతుందా, లేదంటే దాడులకు ప్రయత్నిస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే రెండు దేశాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ మరో పక్కన అమెరికా కూడా అలర్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసు బలగాలతో మోహరించి ఎక్కడికక్కడ ప్రాంత వాసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. మరో పక్కనైతే ఇస్లామిక్ దేశాల మద్దతుతో అమెరికాపై దాడి చేసేందుకు కూడా మరో పక్కన ఇరాన్ అయితే సిద్ధమవుతుంది. ఇప్పుడు ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి.